ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉండాలని తెలంగాణ జాగృతి నాయకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. జాగృతి జనం బాటలో భాగంగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిని కవిత సందర్శించారు. గత ప్రభుత్వంలో అందజేసిన కేసీఆర్ కిట్లు నెలకు ఇచ్చే 1000 రూపాయల డబ్బు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం లేదని ఆమె ఆరోపించారు. షాద్ నగర్లో 100 పడకల ఆసుపత్రి పూర్తయినా ఇంకా పాత బిల్డింగ్లోనే కొనసాగిస్తుండడం వింతగా ఉందని అన్నారు. శిథిలమైన భవనాన్ని వెంటనే 100 పడకల ఆసుపత్రికి మార్చి డాక్టర్లు సిబ్బంది కొరత తీర్చి వైద్య సేవలు మెరుగుపరచాలని ఎమ్మెల్సీ కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాండు, రంగారెడ్డి, సీమ రమేష్, ముస్తఫా తదితరులు పాల్గొన్నారు. ఓకే చలో డన్ మ్యామ్. తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లాలో పర్యటిస్తా ఉన్నాము. రంగారెడ్డి జిల్లాలో పొద్దున్నుండి షేర్లింగంపల్లి, చేవెళ్ళ, రాజేందర్ నగర్ చూసుకుంటూ ఇక్కడికి షాద్ నగర్ రావడం జరిగింది. షాద్ నగర్ హాస్పిటల్లో, ప్రభుత్వ హాస్పిటల్లో జరిగినటువంటి కొన్ని సంఘటనలు విని ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉందో తెలుసుకుందామని రావడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ 100 పడకలు కట్టుకోవాలన్నటువంటి సంకల్పం ఏదైతే ఉందో, ఇన్ని సంవత్సరాలైనా ఇంతవరకు 100 పడకల హాస్పిటల్ పూర్తయినా అక్కడికి షిఫ్ట్ అయినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఉన్నటువంటి బిల్డింగ్ ఎక్కడికక్కడ పెచ్చులుడిపోయి పేషెంట్లను పెడితే వాళ్ళ మీద ఎడబడుతుందో అనేటటువంటి పరిస్థితి, కొంచెం వాన పడ్డా కూడా అన్ని ఫ్లోర్స్లలో ఉరుస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఎట్ ద సేమ్ టైం ఈ 50 బెడెడ్ హాస్పిటల్లో అరకొర వసతులతో, తక్కువ స్టాఫ్తో కూడా మెడికల్ సిబ్బంది అందరూ కూడా సేవలు అందించడం అన్నది నిజంగా వాళ్ళందరూ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. స్టాఫ్ నర్సులు 28 మంది ఉండాలి, కానీ 12 మందే ఉన్నారు. అయినా సరే గైనకాలజిస్టులు 6 మంది ఉండాలి, ఒకటే ఒక డాక్టర్ ఉన్నారు. ఇప్పుడు అయినా సరే పోయిన నెల 101 డెలివరీలు గవర్నమెంట్ హాస్పిటల్లో చేసిందంటే వాళ్ళ మీద స్ట్రెయిన్ ఎక్కువైతున్నటువంటి సందర్భాన్ని నేను గమనిస్తూ ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం ప్రభుత్వ వైద్యులకైనా అధికారులకైనా నేను సూచన చేసేది ఏంటంటే, గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేటటువంటిది చాలా పేదవాళ్ళు వస్తారు కాబట్టి కొంచెం కన్సర్న్తోని, కొంచెం ప్రేమతోని వారిని ట్రీట్ చేస్తే బాగుంటుంది అనేటటువంటిది ఇక్కడ అందరూ కూడా చెప్తున్నటువంటి విషయం. తెలంగాణ జాగృతి. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో నకిలీ బంగారం